ఆయా కంపెనీల్లో ఉద్యోగుల కోసం సంస్థలు అవసరమైన వస్తువులు అందిస్తుంటాయి. వాటిని వాడిన తర్వాత ఉద్యోగులు అక్కడే వదిలేసి వెళ్లాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీల్లో క్యాంటీన్లు, కెఫేలు ఉంటాయి. ఇక్కడ కావాల్సిన ఆహారాలు, పానీయాలను అందిస్తూ ఉంటారు. అయితే పని ఒత్తిడి రిలీఫ్ కోసం ఉద్యోగులు టీ, కాఫీలు తాగుతారు. ఓ కంపెనీలో స్టాఫ్ కాఫీ తాగిన తర్వాత కప్లను మాయం చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సదరు కంపెనీకి చెందిన మేనేజర్ వెల్లడించాడు. ఉద్యోగులు తమ సొంత కంపెనీ నుంచి చీప్ గా కప్పులు ఎత్తుకెళ్లడం ఏంటో అని సోషల్ మీడియా యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ బిలియనర్ ఎలన్ మస్క్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈయనకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థే టెస్లా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జర్మనీలో ఉన్న బెర్లిన్ ఫ్యాక్టరీలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కంపెనీలో ఉన్న కాఫీ మగ్లు వరుసగా మాయమవుతున్నాయి. మొదటిగా దీన్ని లైట్ తీసుకున్నా పెద్ద సంఖ్యలో కప్పులు కనిపించడం లేదని కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆరా తీసి పై స్థాయి ఉద్యోగులు కంగుతున్నారు. స్టాఫే కాఫీ కప్పులు తీసుకెళ్తున్నారని టెస్లా ప్లాంట్ మేనేజర్ ఆండ్రే తిరిక్ తెలిపారు. స్టాఫ్ మీటింగ్ లో ఈ విషయం చెప్పారని జర్మనీకి చెందిన ఓ వార్తాపత్రిక నివేదికలో వెల్లడించింది. జర్మనీలోని బెర్లిన్ టెస్లా ప్లాంట్లో 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మేనేజర్ ఆండ్రే తిరిక్ చెప్పారు. ఉత్పత్తులు ప్రారంభించినప్పటి నుంచి 65,000 కాఫీ మగ్లను కొనుగోలు చేశామని చెప్పారు. మరిన్ని కాఫీ కప్ కొనుగోలు కోసం ఆర్డర్ను ఆమోదించడానికి విసిగెత్తిపోయానని అన్నారు. దొంగతనాలు ఆపకపోతే బ్రేక్ రూమ్లలో పాత్రలేవీ మిగలవు అంటూ ఆండ్రే తిరిక్ సరదాగా కామెంట్ చేశారు. అంటే ఉద్యోగులే కాఫీ కప్లు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇటీవలి సీఈఓ ఎలన్ మస్క్ ఆదేశాలతో వరల్డ్ వైడ్ గా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో 10% ఉద్యోగులను తొలగించారు. దాంతో చాలా మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు.